హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఇంత మంచిగా ఎందుకు రెడీ అయ్యానో తెలుసా? అయినా మీరు thumbnail చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు అయితే బోనాలు సెలబ్రేషన్స్ అన్నమాట. మా కాలనీలో బోనాలు సెలబ్రేషన్స్ అండ్ నేను బోనం ఎలా రెడీ చేశానో అదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందైతే మీరు ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా బోనం రెడీ చేయాలి అంటే ముందుగా మనకైతే మట్టి కుండ ఉండాలి. మెయిన్ ఐటమ్ ఏంటిదంటే వేపాకులు తప్పకుండా ఉండాలి అండ్ పసుపు కుంకుమ కూడా ఉండాలి. సో ఆయిల్ కూడా ఉంచుకోవాలన్నమాట కొంచెం. సో కుండకి మనం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్ గా. మనం చేతికి అంతా తీసుకొని మంచిగా కుండకి అయితే ఇలా మొత్తం అంటించాలి. దాని తర్వాత మనం పసుపు వేయడానికి అయితే ఒక మనం చాయ్ జాలి ఉంటుంది కదా, దాంతో అయినా ఏదైనా సరే క్లాత్ తో అయినా సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పసుపు అందులో వేసుకొని కుండ మీద అయితే ఇలా స్ప్రెడ్, వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుతే కొంచెం మంచిగా ఉంటుంది. సో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం బొట్టు అండ్ ఐబ్రోస్, ఐస్, నోస్ అండ్ ముక్కెర, లిప్స్ అయితే డ్రా చేసుకోవాలి. నార్మల్ గా హ్యాండ్ తో డ్రా చేసుకున్నాము. నేనైతే మా మమ్మీ డ్రా చేసేసింది. సో అక్కడైతే పసుపు లేకుండా అయితే మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ తోటి క్లియర్ చేసుకున్నాం. సో మేమైతే ఐబ్రోస్ కి, నోస్ కి బ్లాక్ నెయిల్ పాలిష్ తోటి పెట్టేసుకున్నాం అనమాట. అది వీడియో చేయలేకపోయినాం. సో ఐస్ కి అయితే వైట్ పేపర్ ఉంటుంది కదా, A4 సైజ్ షీట్, దాంట్లో ఐస్ లాగా కట్ చేసేసుకొని మధ్యలో అయితే బ్లాక్ కాటిక పెట్టుకున్నాము. అండ్ ఐలైనర్ కాజల్ గా అయితే పెన్ తో గీసేసాం అనమాట. అండ్ ముక్కెరగా అయితే మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ వేసి దానిపైన చెంకి వేసాము. సో లిప్ అయితే డ్రా చేసుకుంటున్నాం అనమాట. లిప్ ఒకసారి పెన్ తో డ్రా చేసుకున్న తర్వాత మంచిగా అక్కడ మొత్తం పసుపు లేకుండా చేసి మంచిగా మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. లిప్ డివైడ్ కోసం నేను బ్లాక్ నెయిల్ పాలిష్ యూజ్ చేశాను. అండ్ బొట్టుగా అయితే కుంకుమ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అలానే మొత్తం చుట్టూ కుండకి మొత్తం అయితే కుంకుమ పెట్టేసేసుకున్నాను. అండ్ చిన్న కుండ ఉంటుంది కదా, దానికి కూడా మంచిగా పసుపు రాసేసి, అంటే సేమ్ పెద్ద కుండకి ఎలా చేసామో అలానే దీనికి కూడా మంచిగా ఆయిల్ చూసి పసుపు వేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అక్కడ మర్చిపోయినాం ఏంటిదంటే, ముందే మనం ఇది సున్నం ఉంటుంది కదా, ముందే సున్నం పెట్టేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం పసుపు పెట్టిన తర్వాత సున్నం పెడితే అది రెడ్డిష్ కలర్ లోకి వస్తుంది. సో ముందే సున్నం పెట్టేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ వేపాకులు అయితే మేము దారంకి కట్టేసుకున్నాం అనమాట. అంటే 2-3 వేపాకులు తీసుకొని, వేపకట్టెలు తీసుకొని మంచిగా దారంకి చుట్టేసుకొని అలా కొన్ని చేసి తర్వాత ఇలా పూజించామన్నమాట. పువ్వులు కట్టేసుకొని మంచిగా పెట్టుకొని బోనం కుండలో అయితే మంచి నైవేద్యం పెట్టేసుకోవాలి. బోనం ఎలా రెడీ చేసుకున్నామో కమెంట్ చేయండి. ఇక్కడ బోనం పెట్టేటప్పుడు మనమైతే ముందు నేల మీద క్లాత్ అయినా పేపర్ అయినా వేసేసుకోవాలి. క్లాత్ ఆర్ పేపర్ వేసిన తర్వాత మనం పీట పెట్టేసి 3 నుంచి 5 గుప్పల వరకు బియ్యం వేసి, పీట మీద బియ్యం వేసి పీటకు కూడా బొట్లు పెట్టేసుకొని తర్వాత బోనం కుండ, మనం రెడీ చేసుకున్న బోనం కుండ పెట్టేసుకొని దాంట్లో నైవేద్యం వేసి మళ్ళీ చిన్న కుండలో అయితే పానకం అయితే రెడీ చేసుకోవాలి. పానకం రెడీ చేసుకొని దాని మీద అయితే దీపం పెట్టాలన్నమాట. దీపంలో కొన్ని బియ్యం వేస్తే అవి మంచిగా వెలుగుతుంది అనమాట. దీపం మిడిల్ లో పెట్టేసుకుంటే మంచిగా వెలుగుతుంది. సో మా బోనం అయితే ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. అలానే కొంచెం అయితే వీడియోలు అండ్ ఫొటోస్ అయితే దిగేసామన్నమాట కొన్ని. సో మా దగ్గర బోనాలు అయితే చాలా బాగా జరిగాయి అన్నమాట. మా ఇంటికి గెస్ట్ గా అయితే మా కజిన్, మా చెల్లి అయితే వచ్చింది. తన నేమ్ మౌనిక. తను వచ్చింది. తను రావడంతో ఇంకా స్పెషల్ గా జరిగిందనమాట బోనాల ఫంక్షన్. అండ్ తర్వాత బోనం తీసే ముందు అయితే మనం కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగించి పూజ చేసుకున్న తర్వాత బోనం అయితే తీసేస్తాం అనమాట. ఇంకా బోనం ఎత్తుకునే సమయం అయితే వచ్చేసింది. సో బోనం మా మమ్మీ ఎత్తుతుంది అనమాట.
ముందు మనం బోనం ఎత్తుకునే ముందు టవల్ కూడా మంచిగా చుట్టుకొని పెట్టుకోవాలి. సో బోనం అయితే ఎత్తేసుకున్నాను అనమాట. తర్వాత వాటర్ తోటి అయితే శాఖ పెడతారు. సో మా డాడీ అయితే ఒక నిండు బిందెలు వాటర్ తీసుకొని వచ్చి నాకు కాళ్ళ దగ్గర అయితే శాఖ పెడుతున్నారు అనమాట. అది బోనానికి శాఖ పెట్టినట్టు, ఆ బోనం అమ్మవారికి శాఖ పెట్టినట్టు అనమాట. సో ఇలా మంచిగా వాటర్ పోసి తర్వాత అయితే కాళ్ళు మొక్కుతున్నారు. ఇక్కడ మా డాడీ అండ్ మా మమ్మీ అయితే కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళు మొక్కిన తర్వాత ఇంకా వెళ్ళడమే. సో అన్ని అయితే కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్తున్నాము. సో గుడి ఎక్కడో లేదు, చాలా దగ్గరలోనే ఉంటుంది మా కాలనీలో. ఈ పార్ట్లోనే పెట్టాలి అంటే చాలా లాంగ్ అవుతుంది వీడియో, అందుకనే నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో మీరైతే ఎండ్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.